సెట్స్ మీద 2 సినిమాలుంటే అందులో ఒకదానికి కో ప్రొడ్యూసర్ యష్. కెరీర్ స్టార్టింగ్ నుంచే తనదైన స్టైల్తో దూసుకుపోయారు ఈ స్టార్. ఎప్పుడైతే కేజీఎఫ్ సక్సెస్ అయిందో, సీక్వెల్ 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందో అప్పట్నుంచి యష్ ఫేమ్ సరిహద్దులు దాటేసింది. అయితే కేజీఎఫ్కి ముందు యష్ని హీరోగా అనుకోలేదా? ఎవరో స్టార్ హీరో కాదంటే యష్ లైన్లోకొచ్చారా? ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఇదే ఇప్పుడు. అలాంటిదేమీ లేదన్నది హోంబలే సంస్థ చెప్తున్న మాట. యష్ మాకు బయటి వ్యక్తి కాదు, మాలోని మనిషి. ఆయన కోసమే ఆ సబ్జెక్టు రాసుకున్నామన్నది వారి స్టేట్మెంట్. కేజీఎఫ్, కాంతారా తర్వాత కన్నడ సినిమాకు యమా గుర్తింపొచ్చిందని చెప్పే ప్రయత్నం చేశామని, అంతకు మించి యష్ గురించి ఏమీ ప్రస్తావించలేదని అంటున్నారు మేకర్స్. ప్రస్తుతం టాక్సిక్తో బిజీగా ఉన్నారు యష్. నార్త్ రామాయణ్లో రావణాసురుడిగా నటిస్తున్నారు. ఆ సినిమాకు కో ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఇవి కంప్లీట్ కాగానే కేజీఎఫ్ 3 చేసే ఆలోచనలోనూ ఉన్నారు. ఇంత హెక్టిక్లో ఉన్న యష్ నుంచి వరుస అప్డేట్స్ అయితే ఏవీ ఉండవు. అందుకే ఇలాంటి వైరల్ న్యూస్ వచ్చినప్పుడు ఫుల్ ఖుష్ అవుతున్నారు అభిమానులు.